ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారి ఇంట్లో ఈ దేవత పదే పదే రహస్యంగా తిరుగుతుంది. అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోను చూడండి. ఈ జూలై 15 తర్వాత జరిగేది ఇదే. నిజం తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. మేషరాశి వారు చాలా ముఖ్యమైన విషయాన్ని మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. మీరు అసలు కల్లో కూడా ఊహించని పట్టించుకుని విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ విషయాన్ని గనక మీరు తెలుసుకున్నట్లయితే ఇక మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు వచ్చి మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుందండి. కల్లో కూడా ఊహించిన విధంగా ఉండబోతుంది. మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. లేదంటే చాలా రకాలుగా నష్టపోవలసి ఉన్నటువంటి పరిస్థితి అనేవి మీకు ఎదురవుతాయి. ఎందుకంటే మేషరాశి వారి ఇంట్లో ఒక దేవత పదే పదే రహస్యంగా తిరుగుతుంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద, అలానే మీ ఇంటి మీద కూడా ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు. అలానే ఈ జూలై మాసం తర్వాత అతి పెద్ద 5 రకాలైన శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. ఈ జూలై నెలలో మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఊహించిన మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎలాంటి పని ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఆపేసి పూర్తిగా చూడండి. అప్పుడు అసలు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయం మీకు పూర్తిగా తెలుస్తుంది. మేషరాశి అనేది రాశి చక్రంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. రాశికి అధిపతి కుజుడు లేదా అంగారకుడు. ఈ రాశి వాళ్ళ మనస్సు ఏమిటి అంటే స్థిరంగా అస్సలు ఉండలేరండి. ఆనందంగా ఉండాలని అనుకుంటారు కానీ ఉండలేరు. ఎక్కువ సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండాలని అనుకుంటారు కానీ ఉండలేరు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏమిటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి స్త్రీలు కానీ పురుషులు కానీ అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారండి. అంటే వాళ్ళ చక్కగా అందంగా ఉంటారు. అందంగా ఉండడం మాత్రమే కాదు, వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది. వీరులను చూడగానే వారి కష్టాలను బాధలను వీరితో పంచుకుంటూ ఉంటారు. అంటే ఎవరైనా వీళ్ళని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధని వీరికి చెప్పుకోవాలి అనిపించి అందంగా ఉంటారనమాట. కాబట్టి చక్కగా అందంతో పాటు మంచి రూపాన్ని కూడా చక్కగా కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారు మంచి స్నేహితత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అలానే ప్రతి విషయం కూడా చాలా లోతుగా ఆలోచిస్తారండి. ఈ రాశి వ్యక్తులు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది బాగా కూడా తెలిసి వీరు తాము చెయ్యాలనుకుంటే ఏ విషయంలో అయినా సరే మంచి నిర్ణయాలతోనే తీసుకుంటారండి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి తీసుకుంటారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఏ మాత్రం వెనుకాడరు. ఈ మేషరాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా వీళ్ళు కలిగి ఉంటారండి. అలాగే ప్రతి పని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే మాత్రం ముందుంటారని కూడా చెప్పుకోవచ్చండి. సహాయం ముందు చేయాలి, మనం ఎవరినైనా ఆపదలో ఉన్నామని ఆదుకోవాలి అనే ఆలోచన అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ రాశి వారికి ఏంటంటే దయ, క్షమాపణ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా సరే వీరిని నమ్మి వారిని ఎవరైనా కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం అయితే ఇది కారండి. వీరు తమకు నచ్చిన వారు ఏదైనా సరే, ఒకవేళ వాళ్ళు తెలిసి తెలియని తప్పు చేసినా కూడా వాళ్ళని క్షమించేటువంటి మనస్తత్వం కలిగిన వారు ఈ మేషరాశి వారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికి సాధ్యం కాని పని. వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది. వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, ఆ నిర్ణయం మీద నిలబడి ఉంటారు. మనుషులే కాదండి, సాక్షాత్తు ఆ దేవుడి దిగి వచ్చినా కూడా ఇక ఆ మాటను, ఆ నిర్ణయం అనేది వెనక్కి తీసుకోరనమాట. అంత పట్టుదలగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. దేనికైనా సరే ఒక మాట ఇస్తే అది చేసే వరకు దాన్ని ఇంకా వదలరనమాట. అంత గట్టి మనస్తత్వం అనేది వీరికి ఉంటుంది. అలానే వీళ్ళు పని చేయడానికి కూడా బాగా కష్టపడే మనస్తత్వం అండి. కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి ఆ పని పూర్తి చేస్తారు. ఎలాగైనా సరే అనుకున్నది సాధించేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పని అయ్యాక ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోకుండా రెయ్యింబగులు కష్టపడుతూనే ఉంటారు. ముందు ఆ పని చేసుకున్న తర్వాత చూద్దాం అనే ఆలోచన అనేది వీరికి ఎప్పుడు ఒక తపనగా ఉంటుంది. ఇది చాలా గొప్ప మనస్తత్వం అని కూడా చెప్పవచ్చండి. ఈ మేషరాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువే. 12 రాశుల్లో కల్లా సహనం ఎక్కువ కలిగినట్టు రాశి ఏదైనా ఉంది అంటే అది ఈ మేషరాశి వారిని మాత్రమే చెప్పుకోవచ్చు. ఒక గుణం వల్ల వీళ్ళు ఏమిటంటే చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. అంటే
వీళ్ళు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే వాటిని వదిలేసి వెళ్ళిపోయే టైప్ అయితే కాదండి. ఎలాంటి కష్టం వచ్చినా సరే, ఎలాంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదురుగా నుంచొని నువ్వా నేనా అని తేల్చుకునే రకం అనమాట. కాబట్టి వీళ్ళు దేనికైనా సరే అండి, ఎవరికైనా సరే, స్నేహానికైనా, వాళ్ళకైనా, బంధువులకైనా సరే, ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే అండి, వాళ్ళు గనక కష్టాలు ఉంటే వారికి వీళ్ళు ధైర్యంగా ఉండి, అంటే వెన్నుపూసలాగా నిలబడి ఉంటారు. వాళ్ళకి చేతనంతవరకు సహాయం కూడా చేస్తారు. వీళ్ళకి ఎప్పుడైనా సరే, ఎవరైనా సరేనండి, ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఈ మేషరాశి వాళ్ళకి ఎవరైనా చిన్న సహాయం చేసినా చాలిక ఈ రాశి వాళ్ళు జీవితాంతం వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. అలానే వీరిని మోసం చేశారు అనుకోండి, వాళ్ళకి ఒకవేళ అనుమానం వచ్చింది అనుకోండి, వాళ్ళకి అంతకంత శిక్ష పడి నరకం చూపిస్తారనమాట. స్నేహంగా ఉంటే వారికి వీళ్ళని గౌరవించి వారి పట్ల ఎంతో విధేయత అనేది కలిగి ఉంటారు. అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు. అంటే మంచికి మంచి, చెడుకు చెడు అనమాట. అలాగే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. మృదువ స్వభావం కలిగి ఉంటారు. వీళ్ళు అదృష్టపు రంగు వచ్చేసరికి పసుపు అని చెప్పవచ్చు. వీళ్ళకి బాగా కలిసి వచ్చేటి వారం శుక్రవారం, సోమవారం. ఈ రాశి వారికి ఏమిటంటే ఒక మధ్య వయసు వచ్చినప్పటి నుండి వీళ్ళ ఒక జీవితం అనేది అద్భుతంగా ఉంటుందండి. అంటే ఒక మధ్య వయసు రాగానే వీళ్ళ జీవితంలో వీళ్ళకి ఏమేమి కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా సాధించగలుగుతారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించినటువంటి జీవితాన్ని ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు. అంటే వాళ్ళు చక్కగా డబ్బులు సంపాదించుకొని కావండి, లేదా మంచి ఇల్లు కట్టుకోవడం, లేదా ఒక వాహనం కొనుక్కోవడం, లేదా ఏదైనా కారు కొనుక్కోవడం, బంగారం కొనుక్కోవడం, ఇలాంటివి ఏదైనా సరే వాళ్ళు అనుకున్నది కూడా సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ రాశి వారి పట్ల ఎప్పటి నుంచో కూడా ఈ దేవత యొక్క అనుగ్రహం, కటాక్షం అనేది పుష్కలంగా ఉంది. ఆ దైవం యొక్క అనుగ్రహం ఉండడం వల్లనే మీకు ఈ వయసు దాటిన తర్వాత నుంచి మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. అంటే కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోటితో పోయేది గొడ్డలి దాకా రాకుండా తప్పిపోతున్నాయని కూడా చెప్పవచ్చు. దానికి కారణం ఎవరో కాదండి, ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ అనేది కలిగింది. కొన్ని పనులు ఏంటంటే అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా చెయ్యనివ్వు, ఇబ్బందులకు గురి చేసే సమయం అనేది, అంటే కొంచెం ఏమరపాటులో కనురెప్ప కొట్టే కాలంలో తప్పించుకుంటున్నారు మీరు. ఆ ప్రమాదాల నుంచి అవ్వచ్చు, అంటే ఎక్కువగా ప్రమాదాలు జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నారు. ఎక్కడైనా సరే కొన్ని పెద్ద సమస్య ఉంటుంది అని అనుకున్నప్పుడు కూడా చిన్న సమస్యతో బయటపడుతున్నారు. ఇలా ప్రతిదీ కూడా చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారని కూడా చెప్పవచ్చు. దీనికి కారణం ఏమిటంటే ఆ దేవత యొక్క అనుగ్రహం అండి మీపైన ఉంది. ఆ దేవత మీరు గనక అసలుకి ఎలా గుర్తించాలి? అసలు ఆ దేవత ఎవరు అంటే మీకు సందేహం వస్తుంది కదండి. ఆ దేవత మీ మీద ఎప్పటి నుంచో, మీ ఇంటి మీద కూడా కరుణ కటాక్షాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ దేవత మీరు మర్చిపోయారు. ఆ దేవత మరెవరో కాదండి, మీ యొక్క కులదైవం. మీ ఇంటి కులదైవం వల్లనే మీ జీవితంలో ఇన్ని మార్పులు అనేవి జరుగుతూ వస్తున్నాయి. చాలామందికి అసలుకి మీ ఇంటి కులదైవం విషయమే అసలు మర్చిపోతారు. ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని చక్కగా అడిగి తెలుసుకోండి. ఇంట్లో, ఊర్లో ఎక్కడైనా సరే వాళ్ళని అడగడం, ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా బంధువుల్లో కానీ వాళ్ళని అడిగి తెలుసుకోవడం. ఎవరికైనా సరే ప్రతి కుటుంబానికి కులదైవం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. కులదైవానికి సంబంధించిన ఒక దేవత అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఏంటి బిజీ లైఫ్లో ఉంటున్నారు. చాలామంది సిటీస్లో దూరంగా వాళ్ళు బిజీ లైఫ్లో ఉండి అసలు మర్చిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ దేవతను మీరు తెలుసుకొని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాశులన్నిటిలో కల్లా కూడా ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటే ఆర్థిక పరంగా కూడా చాలా ఎక్కువగా నష్టపోతూ ఉన్నారని కూడా చెప్పవచ్చు. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఏమిటి అంటే తెలిసి తెలియక మీరు కొన్ని దోషాలు అనేవి వెంటాడుతున్నాయి. కాబట్టి మీరు ఆ నష్టాల నుంచి తేరుకోలేకపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం. ఎక్కడైనా ఉండండి, ముఖ్యంగా కులదైవాన్ని మీరు కానీ మర్చిపోతే మాత్రం మీరు చాలా రకాలైన నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుందండి. మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఏదో ఒక ఆలోచనలోనే ఉంటాం.
ఎప్పుడైతే మీ కులదైవం గురించి తెలుసుకుని ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని. మీ కులదైవాన్ని కుదిరితే విగ్రహం అంటే ఏదైనా గుడికి దగ్గరికి వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించైనా సరే, లేదా పూజలు చేసుకోవడం, లేదా కొబ్బరికాయ కొట్టుకోవడం, లేదా చిత్రపటమైనా తెచ్చుకుని ఇంట్లో పూజలు చేసుకోవడం. అది కూడా కుదరని వాళ్ళు నిత్యమైనా సరే మనం స్మరించుకున్నా చాలండి, అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో పూజలు చేసుకోవడం, ఒక చిత్రపటాన్ని తెచ్చుకోవడం చాలా వరకు కుదరని అనుకునే వాళ్ళు నిత్యం మనసులైనా సరే ఆ దేవతను స్మరించుకుంటూ ఉండడం వల్ల చాలా వరకు కూడా మీరు నష్టాల నుంచి బయటపడి మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుందండి. ఎటువంటి సమస్య నుంచి అయినా సరే ఇట్టే బయటపడగలుగుతారు. ఎందుకంటే ఆ దేవత కరుణా కటాక్షం అనేది మీ పైన ఉంటుంది కాబట్టి మీరు మీ కులదైవాన్ని మీరు నిత్యం కూడా ఆరాధించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది కూడా. అలానే మీరు ఇక్కడ చేయవలసినటువంటి ఇంకొక పని ఉందండి. మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకోండి. మొదటిగా ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళను, మీ బంధువులను ఎవరైనా తెలుసుకొని దేవత గుడికి వెళ్ళడం, లేకపోతే ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం, లేదా ఎక్కడైనా ఉండండి, పల్లెటూరు అయినా సరే సిటీస్లో ఎక్కడైనా ఉండొచ్చు. మనకి మన కుటుంబానికి కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఎన్ని పనులు ఉన్నా సరే మొదటిగా మీ కులదైవం ఎవరో తెలుసుకోండి. చాలామంది ఏమంటున్నారు అంటే పట్టించుకోరు, ఏముందిలే ఇవన్నీ వెనుకటి రోజులే కదా, ఇప్పుడు కూడా ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు కూడా, మూఢనమ్మకాలు లేని. మనకు మన కుటుంబానికి కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలండి. లేకపోతే మన జీవితంలో ఏమి చేయలేం కూడా, ఏది కలిసి రాదు కూడా. ఎందుకంటే జన్మల జన్మల దోషాలు కానీ, కర్మల దోషాలు కానీ, పితృదోషాలు ఇలాంటివన్నీ కూడా రకరకాలవి మనల్ని మనం ఏం తప్పు చేయకపోయినా సరేనండి మనల్ని వెంటాడుతూ వస్తూ ఉంటాయి. సర్పదోషాలు, నాగదోషాలు వీటన్నిటినీ పూర్తిగా బయటపడాలి అంటే, ఈ సమస్యలన్నిటి నుంచి మీరు తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది, అలానే మీ కులదేవత యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కావాలి. కాబట్టి మొదటగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, ముందుగా మీ కులదేవత ఎవరు మీ పెద్దవాళ్ళని అడిగేది తెలుసుకోండి. ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకండి. పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవడం, లేదా మీ బంధువుల్ని ఎవరికొకరు ఖచ్చితంగా తెలిసి ఉంటుందండి. మన కుటుంబం గురించి మన వెనక వాళ్ళకి ఎవరికొకరు తెలిసి ఉంటుంది. వాళ్ళకి తెలుసుకుని ఇంట్లో చిత్రపటాన్ని తెచ్చుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవడం, మీ కుదిరినప్పుడల్లా కూడా ఆ దైవాన్ని మనసులో ఆమెను తలుచుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుందండి. ఇక తర్వాత ఏమిటి అంటే, ఎక్కువ కూడా మీరు పక్కన వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారండి. పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. వెంటనే ఆ పని మీరు మానుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కనే ఉండి, మీ పక్కనే ఉండి అది ఇది చెప్తూ ఉంటారు. అంటే పక్కన వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మేస్తూ ఉంటారు. దానివల్ల మీకే ఎక్కువగా నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుందండి. కాబట్టి మొదటిగా మీరు మీ మనస్సాక్షిని నమ్ముకోండి. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి, కానీ బయట వాళ్ళని ఎవరిని కూడా నమ్మవద్దండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. మీ తెలివితేటలు మీరు నమ్ముకోండి. మీ ఇంట్లో తల్లిదండ్రులు, లేదా మీ భార్య, మీ భర్త, మీ పిల్లల్ని ఇలా వీళ్ళని నమ్ముకోవడం వల్ల మీకు ఆ సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంతేగాని పక్కన వాళ్ళకి చెప్పడం వల్ల మీకు కొన్ని సమస్యలు అనేవి మీరే కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. కాబట్టి ఈ పొరపాటును కూడా చేయకండి, ప్రయత్నించండి. ఎప్పుడు కూడా కొన్ని పనులు ఏంటంటే మనం చేయబోయే ముందు మనకు తెలిసిన వాళ్ళతో, మన ఫ్రెండ్స్తో, మన రిలేటివ్స్తో చెప్తూ ఉంటాం. అలా చెప్పడం వల్ల అంటే ఆ పని అనేది జరగకుండా మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక పని పూర్తి అయిపోయిన తర్వాత చెప్పుకోండి. దానివల్ల మీకు నష్టమైతే ఏమీ లేదండి. ఇక కులదేవత అనేది ప్రతి ఒక్కరు కూడా ఉంటుందండి. కాబట్టి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి. మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఇలా పదే పదే మనల్ని సమస్యలు వెంటాడుతూ వస్తూ ఉంటాయని. ఒకటి పోయేసరికి ఇంకొకటి, అది కూడా పోయేసరికి మరొకటి, ఇలా సమస్యలు ఏంటి మనల్ని వెంటాడుతూ వస్తుండే. అసలేంటి మాకు ఈ కర్మ, ఏ జన్మలో ఏం పాపం చేసామో ఒకటి కూడా మాకు సరిగ్గా ఉండడం లేదు. సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటున్నారు, మాకే ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా జరుగుతుంది అని దేవుడిని కూడా నిందిస్తూ ఉంటారు కూడా కొంతమంది. అలాగే మాకున్న సమస్యలు అనేవి ఒక్కటి కూడా వదిలిపెట్టడం లేదు. ఏ పాపం చేసామో దేవుడు అని చెప్పేసి చాలామంది కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, అప్పుల బాధలు అవ్వచ్చు, డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు కావచ్చు, ఏవైనా సరే అండి. ప్రతి సమస్యకు కూడా కారణం ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇలా రకరకాల సమస్యలు అనేవి మనల్ని మానసికంగా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవన్నీ ఏమిటి అంటే మీ యొక్క జాతకంలో ఉన్న గ్రహ దోషాల వల్లనే మీకు ఈ సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ వస్తున్నాయండి.
ఒక్కొక్కసారి ఏంటంటే ఇక మీకు జీవితం మీద విరక్తి కలిగిపోతుంది అనమాట ఇలాంటి సమస్యలని వల్ల. కాబట్టి అలాంటివన్నీ పోవాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా మీ కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది ముఖ్యంగా ఉండాలండి. కాబట్టి ఎక్కడున్నా సరే మొదటగా మీరు ఈ పని చేయడం వల్ల మీకు వచ్చేటువంటి ప్రతి సమస్యకి కూడా 100కి 99% తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుందండి. ఒక్కసారి మీ పెద్దవాళ్ళని తెలుసుకొని ప్రయత్నించండి. ఆ దేవత మీకు సహాయం చేయాలని కూడా మీ పక్కనే తిరుగుతుందండి. మీ పక్కనే కూర్చుంటుంది. మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుంది కూడా. కానీ మీరు ఆ దేవతను అసలు తలుచుకోవడమే లేదు, పూజలు చేసుకోవడమే లేదు. ఆ దేవత మీకు సహాయం చేయాలనుకుంటున్నా కూడా మీకు పూర్తిగా చేయలేకపోతుంది. పదే పదే మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది కూడా. కానీ మీరు ఆ దేవతను మర్చిపోయారు కూడా. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోండి. ఎందుకంటే మీరు చాలా కష్టపడే మనస్తత్వం కలవారు కూడా. అలాగే చాలా తెలివైన వారు కూడా. ఏదైనా సరే నలుగురిలో ఎక్కడో మూలన కాకుండా గొప్పగా బతకాలి, అందులో కల్లా మేము ముందు ఉండాలి, మంచిగా ఉండాలి అని ఒక మంచి ప్రణాళికను కూడా మీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు కూడా. అన్నిటి మనస్తత్వం కలవారు కూడా. దానికి తగ్గట్టుగా కష్టం కూడా మీరు పడతారు. మీరు చాలా టాలెంట్ కలవారు కూడా. అంటే విద్యార్థులు కావచ్చు, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కావచ్చు, మధ్య వయసు నుంచి కూడా సంపాదించుకునే ఒక ఆలోచన కావచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే అండి, విద్యార్థులు ఎవరైనా సరే మంచి కష్టపడే మైండ్ సెట్ వాళ్ళు. ఏదైనా సాధించాలనే తపన కూడా నిరంతరం ఉంటుంది. తెలివైనవారు కాబట్టి వీళ్ళకి ఇంకా ఈ దేవత యొక్క అనుగ్రహం కూడా ఉండడం వల్ల ఇక మీరు వెనక్కి తిరిగి చూడడం అనేది ఉండదండి. మీరు ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు, కానీ ఏదో ఒకటి అడ్డంకి వల్ల చేయలేకపోతున్నారు. ఏదో ఒకటి చిన్న చిన్న సమస్య అనేది వస్తూనే ఉంటుంది. ఆ పని అడ్డంకుల వల్ల చేయలేకపోతున్నారు. ఆ అడ్డంకులన్నీ పోవాలి అంటే ఆ దేవతకు ఆశీర్వాదం అనేది చాలా అంటే చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ కులదేవత నా అనేవాళ్ళు ఉండాలండి. కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు మీ కుటుంబం పరంగా అంతా బాగుండాలి అంటే గనక మొదటిగా మీరు మీ కులదేవత వ్యక్తిని స్మరించుకోండి. మీ జాతకం పరంగా మీ పెద్దవాళ్ళని అడిగితే చక్కగా చెప్తారు. వివరంగా కాసేపు కూర్చొనైనా సరే మీ కులదేవత గురించి తెలుసుకొని కనీసం అప్పుడైనా సరే మీకు కులదేవతను స్మరించుకోవడం వల్ల, చక్కగా పూజలు చేసుకోవడం వల్ల ఈ కులదైవం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీ జాతకంలో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. లేదు అని పట్టించుకోకపోతే మాత్రం మీరు ఇంకా కూడా చాలా రకాల వంటి సమస్యలకు ఎదుర్కొనే అవకాశం అనేది, ప్రమాదం అనేది ఉంటుంది. ఏదైనా సరే మీకు ఆ దేవత అనేది ఈ విధంగా ఈ రూపంలో తెలియజేస్తుంది అనుకోండి, ముందు జాగ్రత్త కోసమే, మీకోసమే, మీ జీవితంలోకి వచ్చి మంచి ఇవ్వడం కోసమే అని అనుకోండి. కాబట్టి అసలు ఏముంది అని చెప్పేసి ఏది కూడా తేలికగా తీసుకోవద్దు. అలా అనుకుంటే మాత్రం కొన్ని రకాలకు నష్టాలకు, సమస్యలకు మీరే కారణం అవుతారు. తర్వాత ఆ భగవంతుడు అనడానికి కూడా మీకు అవకాశం అనేది ఉండదు. కాబట్టి మొదటగా మీరు మీ కులదేవత గురించి తెలుసుకోండి. అలానే ఈ వీడియో మీకు తెలిసిన మేషరాశి వారికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదండి. మనకు తోచిన సహాయం మనం చేయడం వల్ల దైవం మనకు 4 రకాలుగా సహాయం అందించే అవకాశం అనేది, పరిస్థితి అనేది ఉంటుందండి. కాబట్టి ఈ వీడియో మీకు తెలిసిన మేషరాశి మిత్రులు కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.